నమస్తే, వెల్కమ్ టు లియో. కుబేరా టైటిల్లోనే ఒక గ్రాండ్నెస్ ఉంది. కాకపోతే హీరో ధనుష్ మాత్రం చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నాడు. అయితే ఈ గెటప్ కోసం చాలా కష్టపడ్డాడు ధనుష్. అయితే ఏం జరిగింది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడే కుబేరా ట్రీజర్ అయితే రిలీజ్ అయింది. ట్రీజర్ రిలీజ్ అయిన తర్వాత ఓకే అంటే దాని మ్యూజిక్ కావచ్చు, ఆ యొక్క ట్రీజర్కి మాత్రం ఒక మంచి అప్లాడ్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి ఈ ట్రీజర్ గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఫస్ట్ టీజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి బిచ్చగాడి సినిమా అప్పుడు పెద్ద హిట్. అసలు బిచ్చగాడి ఏంటి టైటిల్ పెద్ద మైనస్ అనుకున్నాం. వీళ్ళు పూర్తి ఆపోజిట్లో పెట్టారు. బిచ్చగాడికి కుబేరుడికి చాలా తేడా ఉంది. అంటే బిచ్చగాడిలో కూడా విజయ్ అంటూనే కుబేరుడే చెప్పాలంటే. కాబట్టి ఇది కూడా అలాంటి పాత్ర అనుకుంటున్నాను నేను. మరి లాస్ట్ దేవుడి దగ్గర టెంపుల్ దగ్గర సన్నివేశం ఒకటి పంచగట్టుకుని తిరిగితే ధనుష్ ఇక్కడ బిచ్చగాడికి గడ్డలు పెంచుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అంటే మొత్తానికి ఒక కుబేరుడు బిచ్చగాడిలాగా మారిపోవటం ఎందుకు అయింది అనేది అయి ఉంటుంది. నాగార్జున ధనుష్ అన్నదమ్ముల అనే డౌట్ కూడా ఉంది. అలాగే రష్మిక ఎవరి కోసం వెతుకుతున్నట్టుగా మనకు పాత్ర కనిపించింది. అది ఎవరి కోసం? ధనుష్ కోసమా లేకపోతే ఏంటి? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంట్లోంచి? ఇలాంటి అంటే మొత్తానికి శేఖర్ కమ్ముల కథ అంటేనే మొత్తానికి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. మనకి ఫస్ట్ గ్లింప్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే శేఖర్ కమ్ముల గారి సినిమాలలో చూసుకుంటే ఇది ఒక భారీ బడ్జెట్ మూవీ కింద అనుకోవచ్చు. సో ఎలా హ్యాండిల్ చేశాడు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే నాగార్జునకి మళ్ళీ ఒక కంబ్యాక్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే ధనుష్తో కలిసి మొట్టమొదటిసారిగా చేయటం కానీ, శేఖర్ కమ్ములతో చేయటం కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు కంటెంట్ లేకుండా శేఖర్ కమ్ముల అటెంప్ట్ చేయడు. కాబట్టి కంటెంట్ మీద నమ్మకంతోనే నాగార్జున ఒప్పుకున్నారు. ఇప్పుడు నాగార్జునకి మంచి హిట్ కావాలి. ఆ హిట్ కుబేర రూపంలో వస్తుందని అనుకుంటున్నా. మరి చూస్తే మనకంటే దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం కూడా చాలా బాగుంది చూస్తే. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వాళ్ళు సస్పెన్స్లో పెట్టారు. రిలీజ్ ఎప్పుడు అనే దాని మీద క్లారిటీ లేదు. అయితే సంక్రాంతి వల్ల నించునే అవకాశం ఉందా? ఎందుకంటే సంక్రాంతి అనేది ఒక మంచి సీజన్ కాబట్టి సినిమాలకి కుబేరా కూడా మంచి ఒక కంటెంట్తో రాబోతుందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ట్రీజర్ చూస్తే అర్థమైపోతుంది. మొత్తానికి సంక్రాంతి వల్ల నించునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్పడం ఏంటంటే క్రిస్మస్ డిసెంబర్ ఎండింగ్ అనుకుంటూ వచ్చారు. మళ్ళీ తర్వాత జనవరి అనుకున్నారు. జనవరికి రావాలంటే సంక్రాంతి బరిలో కొన్ని సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ కోసం ఇప్పుడు నాగార్జున గారు కూడా కోరుకుంటుంది సంక్రాంతి బరిలో రావాలని. కానీ ఏమవుతుంది ఇక్కడ మరి పోటీలు తండేలు వస్తుంది వాళ్ళ అబ్బాయి చేతు సినిమా. మరి కొడుకు కోసం ఆయన త్యాగం చేయాల్సిందే కొద్దిగా. ఎందుకంటే రావడానికి కూడా ఆయన అబ్జెక్షన్ చేయకపోవచ్చు. చిరంజీవి గారు ఆల్రెడీ త్యాగం చేశారు మనకు తెలిసిందే వాళ్ళ అబ్బాయి గేమ్ చేంజర్ కోసం. కాబట్టి చిరంజీవి గారు లాగానే నాగార్జున గారు కూడా త్యాగం చేశారు అనుకోవాలి. ఇంకొకటి ఏంటి, ఫస్ట్ గ్లింప్స్ కూడా మహేష్ బాబు గారి చేతుల మీదుగా ఆయన దీని ద్వారా లాంచ్ చేశారు. అదొకటి ప్రత్యేకమైన అంశం ఇవాళ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే. అంటే ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఈ సినిమా డబ్బుతో ముడిపడి ఉన్న ఒక కథాంశం ఇది. ఆ డబ్బు ఎంత ఏమిటి అంటే మల్టీ మిలియనీర్ అత్తారింటి దారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా అలాంటి పాత్ర ఏమి ఉంటుంది అనుకుంటాను నేను అనుకోవటం. అయితే కుబేరలో ధనుష్ మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తూ వస్తున్నారు. ఒక మంచి క్యారెక్టర్ వేశారేమో అని చెప్పి అనిపిస్తుంది. సో ఈ యొక్క క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? ఒక ప్రత్యేకమైన పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆ చూపించే విజువల్స్ కానీ, ఎందుకంటే గతంలో వచ్చిన పోస్టర్స్ ఉన్నాయి, ఫస్ట్ లుక్ పోస్టర్స్, వాటిలో కూడా బిచ్చగాడిగా ఉన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక మంచి అటెంప్ట్ కథాపరంగా చూసుకుంటే. ఒక మల్టీ మిలియనీరు ఒక అనామకుడిగా బతికే కథలు కానీ, ఎందుకంటే గతంలో చూసాం ఒక మల్టీ మిలియనీర్ కొడుకు హోటల్లో సర్వర్గా పనిచేసాడు. రాజులు కూడా రాజ్యాలను తమ బాధ్యత అప్పచెప్పడానికి ముందు దేశాటనం కోసం పంపించేవాళ్ళు కుమారుణ్ణి జనంలో తిరగాలనే ఉద్దేశంతో. ఆ తరహాలోనే ఒక కథాంశం ఎంచుకుని ఉండొచ్చేమనిపిస్తుంది. ఇప్పుడు గతంలో మనం ఏదైతే ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అనామకుడిగా బతకడం కానీ, ఆ తర్వాత అవడం కానీ, మనకి బిచ్చగాడి సినిమాలో కూడా వాళ్ళ అమ్మ కోసం, అమ్మ సెంటిమెంట్తో బిచ్చగాడి సినిమా చేశాడు. వాళ్ళ అమ్మ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఒక యోగి చెప్పిన మాటలు విని ఆ తరహాలో అక్కడ సెంటిమెంట్ ఎమోషన్ క్యారీ అయింది. ఇక్కడ అలాంటి ఎమోషన్స్ కోసం ఉన్న లింక్ ఏంటి అనేది ఈ కుబేరలో మనకి ఒక సస్పెన్స్ అనుకోవాలి. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు కుబేరా కావచ్చు, అంతకుముందు బిచ్చగాడు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ గతంలో కుబేరా గురించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే దాదాపు ముంబైలో ధారావి అనేటువంటి ఒక ప్రాంతంలో మురికివాడలో ఈ యొక్క షూటింగ్ జరిగిందని చెప్పేసి, చెత్తకుండిలో నించున్నటువంటి ఒక ధనుష్ గురించి కూడా ఒక ఆర్టికల్ చాలా కష్టపడుతున్నారు. సో ఎందుకని ధనుష్ దీనిపై ఇంత శ్రద్ధ పెట్టారంటే ఏం చెప్తారు? బహుశా కథ నచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ధారావి అనేది ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. మరి అక్కడ అంటే ఎవరైనా సరే
రాత్రికి రాత్రే కోటీశ్వరి అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు. మనకి అంబానీ తీసుకున్నా కానీ ఆయన పెట్రోల్ బంక్ నుంచి మరి ఆ స్థాయికి వెళ్ళటం కానీ చాలామంది ధనవంతులు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మరి బిల్ గేట్స్ ఎలా మారాడు, ఇప్పుడు ఎలన్ మస్క్ ఎలా మారాడు, ఆఖరికి ఇప్పుడు ఎలన్ మస్క్ తీసి నుంచి ఛార్జింగ్ లేని సెల్ ఫోన్లు మొబైల్స్ వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. కేవలం సోలార్ దీంతోనే ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అయిపోవటం, ఇలాంటి టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి. ఒక్కోసారి ఎదిగిపోతుంటారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచన ఒక జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి వినూత్నమైన ఆలోచన ఏమన్నా ధనుష్ జీవితాన్ని మార్చిందా? నాగార్జున మరి అన్నయ్య అవుతాడా, ఏమవుతాడు? ఆ మధ్యలో ఉండే ఆ పెద్ద ఆయన ఎవరు, వాళ్ళకి సంబంధం ఏంటి? రష్మికని ఎవరు బెదిరిస్తున్నారు? ఎవరన్నా ఎందుకు రష్మిక ఎవరి కోసం వెతుకుతుంది? ఇలాంటి కొన్ని చాలా అంశాలు మనకి గ్లిమ్స్లో కనిపించినాయి. సో మొత్తానికి ఈ గ్లిమ్స్ ద్వారా ఎలాంటి అంచనాలు ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కుబేరా సినిమా భారీ అంచనాలు నడుమ వస్తుందండి. ఎందుకంటే ఒక విధంగా అంచనాలు పెట్టుకుంటే ఒక డిస్కరేజ్ అవుతూ ఉంటారు. కానీ శేఖర్ కమ్ముల ఏదైనా సరే అటెంప్ట్ చేయడు. రిస్క్ అనుకున్న ఆ టాపిక్ జోలికి, రిస్క్ అనుకున్న కాంబినేషన్ జోలికి పోడు. మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమాని కుబేరా అనే సినిమా చేస్తున్నారు కాబట్టి ఇవాళ పెద్ద పెద్ద చాలామంది దర్శకులు కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందులోకి మొట్టమొదటిసారిగా శేఖర్ కమ్ముల వెళ్ళిపోతున్నాడు. మరి దీనికి మరి ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ ఈ తరహా సోషల్ సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి బీజిఎం ఇస్తాడు. ఖచ్చితంగా ఇది అలా తరహాలో ఉండే హిట్ అయ్యే సినిమానే అనుకుంటున్నాను నేను అనుకోవటం. సో అదిగాక శేఖర్ కమ్ముల పూర్తి కెరియర్లో ఇది పెద్ద బడ్జెట్ మూవీ కింద చూడొచ్చు. సో అంచనాలకి ఖచ్చితంగా తగిన ఫలితాన్ని ఇస్తాడనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు డాలర్ డ్రీమ్ తీసుకున్నా, లేదా ఆనంద్ తీసుకున్నా, మరి ఆ తర్వాత రాణాతో లీడర్ సినిమా తీసుకున్నా కానీ, మరి ఒకప్పుడు శంకర్ సినిమా చిరంజీవి గారి సినిమాతో పాటు ఆనంద్ సినిమా రిలీజ్ అయింది. మరి కానీ ఆనంద్కి వచ్చిన మైలేజీ వేరు, ఆనంద్కి వచ్చి సంపాదించిన కలెక్షన్స్ వేరు. అప్పటికే ఆ శేఖర్ కమ్ముల ఆంధ్ర దృష్టి పట్టాడు. ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు నిర్మాతలుగా వాళ్ళు వస్తున్నారు. అలా చూసుకున్నప్పుడు ఈ సినిమా అయితే మంచి అటెంప్ట్ అయితే చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. అదేంటి కుబేరుడు అంటేనే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కప్పించినాడు మనం అనుకుంటూ ఉంటాం. ఆ కుబేర అన్న పదం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మరి ఇది ఏంటి, ఎలా జరిగింది ఈ సినిమాలో అనేది మనం తెర మీద చూడాల్సిందే. సో రిలీజ్ గురించి మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్పచ్చు? నేను అనుకోవడం ఏంటంటే డిసెంబర్ అనుకునేది వాళ్ళు డిసెంబర్ జరగదు. జనవరిలో ఏంటంటే 2 వారాలు గ్యాప్ ఉండాలి. జనవరి సినిమాల కలెక్షన్ సాధించుకోవాలంటే ఉండాలి కాబట్టి జనవరి నెలాఖరుకో లాస్ట్ వీక్లో జనవరి 26th రిపబ్లిక్ డే రోజున రావచ్చు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోకపోతే వాళ్ళ ఫస్ట్ టీమ్స్ రాదు కాబట్టి ఖచ్చితంగా 2 నెలల ముందుగానే వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ ప్రకారం రిలీజ్ ఉంటుంది. సో చూద్దాం సార్, మంచిగా కుబేరా ఓ మంచి హిట్ కొట్టాలని అయితే కోరుకున్నాం. నమస్తే. నమస్తే అండి.